అంటే మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ అయిపోయారు కదా, ఎప్పుడైనా అంటే ఇప్పుడు మళ్ళీ మాకు తెలిసి చాలా సక్సెస్ అయ్యారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వీణ నేర్చుకోవాలి, ఇలా మనం కూడా అందరికి జనాలకి చూపించాలి, స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మిమ్మల్ని చూసి. అంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ ఓల్డ్ డేస్ని ఇప్పుడు మేము వచ్చి ఒక హోస్ట్గా వచ్చి అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక మీకు ఎప్పుడు గుర్తు ఉంటుందా? ఏం అడిగినావు శివ, నాకు ఓల్డ్ డేస్ గుర్తు చేసుకున్నా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను కదా. సో ఇవి షేర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా బాగా అడిగావు. ఇప్పుడు మీరు అడగటం వల్ల కదా ఇవన్నీ చెప్పాను, లేకపోతే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు కంగ్రాట్స్ చెప్పావు, ఆవిడకేంటి రేంజ్ రోవర్ కార్లో తిరుగుతుంది అది ఇది అనుకుంటారు. కానీ అసలు ఆ పడ్డ కష్టం ఇంకా చాలా క్రిస్ప్గా చెప్పేశాను. కానీ యూనిఫామ్ కూడా ఉండకపోయేది శివ. అంటే మా చెల్లిది వేసుకునేదాన్ని అనమాట, చిన్న స్కర్ట్. మా చెల్లిది నాకు ఎంత వస్తుంది, అది ఇక్కడికి పొట్టుకుండేది, ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉండేది కదా, అక్కడ ఒక పిన్నీస్ ఉండేది, పిన్నీస్ పెట్టేదాన్ని. కింద చాక్ పీస్ పడిపోతే టీచర్ ఇవ్వమంటే ఒంగోలంటే కష్టం, పిన్నీస్ ఊడిపోతుందో, చాలా రకాలు. ఎంత కష్టంతోటి ఇక్కడికి వచ్చానంటే, అందుకని ఇప్పటికంటే కూడా నాకు ఆ ఓల్డెన్ డేస్ అవి చాలా ఇదనిపిస్తాయి, గుర్తొస్తూ ఉంటాయి కదా బాగా. ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది నార్మల్గా మీకు? నేను ఏదైనా కొంచెం ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ చేసిన, ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేసిన, ఇప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నాను, ఆ సైకిల్ కొనుక్కున్నప్పుడల్లా అవి గుర్తొస్తుంటాయి. నేను పద్మ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా వారానికి ఒక్కసారైనా ఆ పాతవన్నీ వచ్చేసి, పద్దు అప్పుడు ఇట్లా అయింది, పద్దు ఏమో దాని చిన్నప్పుడు చెప్తుంటాయి, ఇద్దరు సిమిలర్ గా ఉంటుంటాయి. సో నేను ఖచ్చితంగా మర్చిపోను, గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అది ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికి గుర్తు చేసుకుంటే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం లాగా. కానీ బాల్యం అంటే చాలా భయము, కళ్ళల్లో నీళ్లు తిరగడం కాదు. బాల్యం అంటే అందరికి చాలా ఇదంటారు కదా, అమ్మో నాకు బాల్యం అంటే ఎంత భయం అంటే, ఇప్పుడు చచ్చిపోవాలంటే ఒక భయం ఏంటి తెలుసా, అందరూ మళ్ళీ పుడతారు అంటారు కదా. బాబాయ్ మళ్ళీ పుడితే అలాంటి బాల్యం వస్తే ఎలా అంటే, బాల్యంలో ప్లస్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వీణ నేర్చుకున్నాను, వీణ ఇప్పుడు ఉపయోగపడింది. కానీ అంత భయంకరమైన బాల్యం మళ్ళీ వస్తుందేమో అన్న భయం యాక్చువల్గా. అందుకని ఆ బాల్యాన్ని నేను తలుచుకోవాలనుకోను. కళ్ళలో నీళ్లు తిరగడం కాదు, కానీ ఇప్పటికీ ఆ కళలు వస్తానే ఉంటాయి. ఎవరైనా హిప్నటైజ్ తీసేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్ని హారబుల్ సిచ్యువేషన్స్, అవన్నీ కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. మీరు చావుకు భయపడతారా? లేదా? ఇప్పుడేం భయపడ్డాను. మా ఆయన ఒకటే చెప్తారు, అయ్యో నేను చనిపోతానేమో, ఎంత ఫేము. అదే ఎందుకు అన్ని అనుభవించేసాను. అంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక షోలో, నేను దేనికైనా భయపడతానంటే అది నా చావుకి, ఎందుకంటే నేను ఇంకా దీన్ని అనుభవించాలని అనుకుంటున్నాను. అది వారు అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే అలాంటి ఆయన మిస్ అవ్వకూడదని ప్రపంచమే కోరుకుంటుంది కదా. ఆబ్వియస్లీ అసలు ఆయన నిజంగానే చావకూడదు, అలాంటి వాళ్ళకి చావు ఉండకూడదు అసలు. నిజంగానే ఎంత ఫీల్ అయ్యాం, ఇప్పటికే ఫీల్ అవుతాం మనం. నాకేంటంటే నేను అంత పెద్ద వాళ్ళతో పోల్చుకునేది కాదు, కాకపోతే భయం అనేది ఎందుకు లేదంటే, ఒకటి కోరికలు లేవు నాకున్న, కోరికలు చిన్నవో పెద్దవో మా ఆయన మొత్తం తీర్చేశారు, నా కోరికలు అనేవి లేవు. నెక్స్ట్ ఇంకా సాధించాలి అనేవి కూడా ఏం లేవు. నేను చిన్నప్పుడు ఒక స్లోగన్ ఉంటుండే నాకు 8th క్లాస్లో, అప్పుడు ఉదయభాను వీళ్ళందరూ యాంకర్గా ఉన్నప్పుడు, రాబోయే కాలానికి కాబోయే యాంకర్ అని. నేను మోస్ట్లీ ఒక 3-4 ఛానల్స్లో మాత్రమే వర్క్ చేయలేదు అంతే. ప్రతి ఛానల్లోనూ 100 ఎపిసోడ్స్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఛానల్స్లో నేను చెయ్యకుండా కొన్ని 100 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఆపేస్తే ఇంకెవరు చేయలేక ప్రోగ్రామ్ తీసేసిన కూడా ఉన్నాయి. సో ఆ విష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చాలు. ఇప్పటికీ 10 ఏళ్లలో మ్యాక్సిమము నా వల్ల కావచ్చు, ఇంకెవరి వల్ల అనుకోండి, చక్కగా వీణని నేను ఎలాంటి పరిస్థితుల్లో చూశానంటే, అసలు మ్యూజిక్ కాలేజీల్లో కానీ ఈ వీణలు రిపేర్ చేసే షాపుల్లో కానీ కొన్ని ఒక 20-30 వీణలు ఒకదాని మీద ఒకటి పడేసి మేళాలు ఊడిపోయి, తీగలు తెగిపోయి, బూజు పట్టిపోయి, అలాంటి సిచ్యువేషన్లో నేను వీణల్ని చూసిన నేను ఇప్పుడు ఫోటోషూట్స్కి పెళ్లి కూతుర్ల చేతుల్లో, చిన్నపిల్లల చేతుల్లో గ్రూపుగా చిన్నపిల్లలు క్యూట్గా వాయిస్తుంటే, అసలు దాంట్లో నాది ఒక 0.00% అయినా నా కాంట్రిబ్యూషన్ ఉంది. చాలు. ఆశకి హద్దు ఉండాలి, ఇంకెంత ఏముండదు కదా, చాలు. కాకపోతే అక్క భయమే, మళ్ళీ పుడితే అలా బాల్యంలో ఆ బాల్యం పుట్టకూడదు, ఆ బాల్యం లేకుండా పుట్టాలి అంతే. సో
అందుకని చావంటే భయం లేదు. బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర పుట్టి పెరిగి ఉన్న ఆ బాల్యంలో ఉన్న లైఫే నేను మర్చిపోలేనిది, ఇప్పుడు ఏంటి కష్టాలు నాకు అని చెప్పి ఆ బాల్యమే మళ్ళీ నాకు రావాలి, ఇది వద్దు అనుకుంటారు. కానీ మీరు రివర్స్ లో రివర్స్. అంటే ఇప్పుడు మీరన్న ఈ కష్టాలు ఆబ్వియస్లీ చాలా వరకు మేము ఫేస్ చేసాము అంటారు, కానీ ఎవరిది వాళ్ళకు అర్థం అవుతుంది. అంటే ఎందుకు మీరు ఇలా అనుకోవడానికి రివర్స్ లో అందరికి అంటే అంతే, అది అది సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్ అవి ఏవి షేర్ చేసుకోలేనివి, నా పర్సనల్, అవి చెప్పుకోకూడదు కూడా, బాగోదు. అదంతే, అది అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విన్న వాళ్ళు వింటూ ఉంటారు కదా. సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ పిల్లల్ని దేనికి ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు. అంటే జనరల్గా చెప్తున్నాను, నాది కాదు, మామూలుగా చెప్తాను. ఓకే, పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, పెంచేలా పెంచాలి. పేరెంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్. అసలు ఇవాళ రేపుల్లో పిల్లలకి నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఒక చిన్న క్లారిటీ, అంటే పిల్లలు అంటే అమ్మాయా అబ్బాయా? ఇద్దరు. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పిల్లలు మన గాడి తప్పిపోయి చాలా మందిని చూసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు, తప్పు పేరెంట్స్ది, పిల్లలు కాదు. ఎందుకంటే ఒక 30 years బ్యాక్ పిల్లలు ఇలా లేరు, చక్కగా పెరిగారు, చక్కగా సంసారాలు చేసుకున్నారు. నిజంగానే ఓకే, అంటే నువ్వు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, హాఫ్ వరకు మంతుడని ఫీల్ అవుతున్నాడు ఆబ్వియస్లీ. నాకు తెలీదు, మాక్సిమం నేను చూసినంత వరకు పర్వాలేదులే, అంత మరీ నువ్వు ఆ బ్యాచ్ కి చెందినోడివి కాదని నా ఫీలింగ్. సో పిల్లల్ని పెంచడం వరకు ఎట్లా అంటే 30 years బ్యాక్ వరకు పేరెంటింగ్ బాగుంటుండే, చక్కగా పిల్లలకి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ ఎలా మారిపోయిందంటే పాపం వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఈ ఐటీ జాబ్స్ అను, ఆధునికత పేరుతో ఆఫీసులకు వెళ్ళాలి, సంపాదించాలి, ప్రాపర్టీలు కొనాలి, లోన్ తీర్చాలి, పొద్దుట లేవాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని స్కూల్ పంపాలి, కిందకి తీసుకురావాలి, ట్యూషన్స్ పెట్టించాలి, చదివించాలి, పడుకోబెట్టాలి. ఇదే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఇంకేం తెలుస్తుంది? చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం అనుకో, లోపలికి వెళ్ళి చదువుకోమ్మా అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చదువుకుంటే వాడికి ఎవరు చెప్తారు లోక జ్ఞానం? ఒక టిప్పు చెప్పనా, పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఏజ్ వైజ్. ఇప్పుడు 2nd class పిల్లడు ఉన్నాడు, వాళ్ళు ఎంత ముదురులు ఉంటారు తెలుసా, వాళ్ళు అక్కడ ఆడుకున్నట్టే ఆడుకుంటారు. మా మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులన్నీ వీళ్ళ మీదే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అవును మొన్న పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారట, కళ్ళు పీకేశారట తెలుసా పాపం, ఆ పిల్లోడు ఇప్పటి వరకు దొరకలేదట. అయినా నా బాబాబు ఎంత బాబాయ్, మా బాబు చాలా మంచోడమ్మా, చాలు ఆ అప్రిసియేషన్ చాలు. వాడు 5th class కి వచ్చేంత వరకు దారిలో ఉంటాడు, మళ్ళీ 5th కి ఇంకొకటి వేయాలి, టీనేజర్కి వచ్చాక ఒకటి వేయాలి. అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని తెలియకుండా ఇండైరెక్ట్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ బయట ఏం జరుగుతుంది, సొసైటీ ఏం జరుగుతుంది, ఇలా ఒక పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్. అంతేగాని పిల్లల మీద బతకాలని, పిల్లల సంపాదనల మీద బతకాలని, పిల్లల్ని హెరాస్ చేసే పేరెంట్స్ నాకు చాలా తెలుసు. నిజంగా అది ఆ క్రూయల్టీ అది మారాలి. ఆ పిల్లల సంపాదనల కోసం వాళ్ళని టార్చర్లు పెట్టి, ఆడపిల్లలు అయితే మరి. అంటే ఇప్పుడు మరి స్కూల్స్ లో కూడా అలాగే చదివిస్తున్నారు పిల్లల్ని, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఏదో చేయాలి, వాళ్ళు సైకిక్ అయిపోతున్నారు. సో ఎంతమందికి ఇప్పుడు 10th class పిల్లలకి 10 into 10 అడిగితే టక్కుమని ఎంతమంది చెప్తారు శివ? 10 into 10 ఎక్కువద్దు, ఎంతమంది చెప్తారు? 10 into 10 అది జస్ట్ చెప్పాను. సో చదివే కాదు యాక్చువల్గా, వాళ్ళకి లోక జ్ఞానంతో పాటు చదువు కూడా ఉంటే బాగుంటుంది. అండ్ వీణా గారిని నేను చూస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్ వేలోనే అసలు చాలా చక్కగా ఉంటారు, నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది ఏమో తెలీదు, ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు. అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది. అంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు, అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు, బట్ మీరు అలా ఉండరు. అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు, అసలు ఆ లైఫ్ వేరు, ఆ డబ్బు లైఫ్ వేరు, అదేం లేదు, చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు. అంటే దానికి రీజన్ ఏంటి? అంటే మీ లైఫ్ స్టైల్ ఒకటి అంతే. మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ, ఇద్దరం కూడా అంతే.